హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ లెక్చర్ నంబర్ 11. ఈరోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జర్ డిస్క్ గురించి డిస్కస్ చేయబోతాం. ఓకేనా? అసలు ఈ డిస్క్ అంటే ఏంటి సార్? ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ వరకు కూడా రింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో అది కూడా డిస్కస్ చేసాం. రింగ్ ఈస్ నథింగ్ బట్ ఒక వైర్ ని సర్కిల్ షేప్ లో బెండ్ చేసి దాన్ని మనం ఏమంటామంటే రింగ్ అంటాం. ఓకేనా? డిస్క్ అంటే మీనింగ్ ఏదైనా అంటే, ఇప్పుడు దీని మొత్తం కూడా మాస్ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, అంటే మొత్తం ఒక సర్ఫేస్ పైన కూడా మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది అనుకో, దాన్ని మనం ఏమంటామంటే డిస్క్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే రింగ్ అంటే ఓన్లీ బార్డర్లో మాత్రమే మాస్ ఉంటుంది, కానీ డిస్క్ అంటే కంప్లీట్గా మాస్ అనేది ఉంటుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఆ డిస్క్ వల్ల దాని యొక్క యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్. ఓకేనా? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్కస్ చేయబోతున్నాం. క్లియర్ స్టూడెంట్స్? ఎలా చేద్దాం చూడండి. మనం ప్రీవియస్ క్లాస్ ఒక రింగ్ కానీ సెమీ సర్క్యులర్ రింగ్ కానీ వీటికి అన్నిటికీ డైరెక్ట్ గా ఫార్ములా లేదు కాబట్టి మనం పాయింట్ చార్జ్ తీసుకున్నాం. ఆ పాయింట్ చార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలనుకుంటున్నామో దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కనుక్కున్నాం, కాంపోనెంట్స్ లా చేసాం. మళ్ళీ ప్రతి ఒక్క చార్జ్ వల్ల కూడా పాయింట్ చార్జెస్ రిమైనింగ్ పాయింట్ చార్జెస్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేసామంటే ఇంటిగ్రేట్ చేసాం. ఎందుకంటే మనకి డైరెక్ట్ గా రింగ్ యొక్క ఫార్ములా తెలియదు కాబట్టి పాయింట్ చార్జ్ యూస్ చేసి రింగ్ యొక్క ఫార్ములా కనుక్కున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ అని. ఓకేనా? దీన్ని కూడా మనం పాయింట్ చార్జెస్ తీసుకోవచ్చు అంటే అఫ్ కోర్స్ తీసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా కాంప్లెక్స్ అవుతున్నాడు ప్రాబ్లం కంప్లీట్ చేయడానికి. కాబట్టి నాకు ఎలాగో రింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ తెలుసు కాబట్టి నేను దీన్ని ఎలా ఉంచుకుంటున్నాను అంటే, దిస్ డిస్క్ ఈస్ మేడప్ ఆఫ్ రింగ్స్. ఇలా చాలా రింగ్స్ తయారైనట్టుగా ఈ డిస్క్ నేను తీసుకుంటున్నాను. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా సెంటర్ నుంచి వన్ ఆఫ్ ద రింగ్ ని నేను కన్సిడర్ చేస్తాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా చెప్పేది. ఓకేనా? పాయింట్ చార్జ్ ని తీసుకునే బదులు ఎలాగో నాకు రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఈ డిస్క్ ని నెంబర్ ఆఫ్ రింగ్స్ తయారైనట్టు ఊహించుకొని వాటిని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాను. క్లియర్ స్టూడెంట్స్? ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రింగ్ హ్యాస్ రేడియస్ ఆర్ అండ్ ఇట్ హ్యాస్ థిక్నెస్ డిఆర్. మనం యాక్చువల్ తీసుకున్న డిస్క్ యొక్క చార్జ్ వచ్చి క్యూ అనుకోండి, మొత్తం బాగా డిస్ట్రిబ్యూట్ అయింది, దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. ఓకేనా? ఇందులో నేను ఏం చేశానంటే స్మాల్ ఆర్ అనే రేడియస్ కలిగిన డిఆర్ థిక్నెస్ కలిగిన ఒక రింగ్ అనేది తీసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద రింగ్ ఆన్ దిస్ పాయింట్ విచ్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ సెంటర్, దాన్ని డిఈ అనుకున్నాం. ఓకేనా? ఆల్రెడీ మనకు తెలుసు రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర వచ్చి ఈ డైరెక్షన్ లో ఉంటుందని మనకు తెలుసు. ఓకేనా? అప్పుడు నాకు డిఈ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ ఫార్ములా ఏంటి? కేక్యూఎక్స్. ఇక్కడ కే డిక్యూఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/. దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ డిక్యూ మనకు తెలియాలి కదా, దాన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏరియా మొత్తంలో కూడా చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకేనా? కాబట్టి నేను లీనియర్ చార్జ్ డెన్సిటీ కాకుండా కొత్త టర్మ్ యూస్ చేస్తాను, అదేంటంటే ఏరియల్ చార్జ్ డెన్సిటీ. దీన్నే సింపుల్ గా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఈక్వల్స్ టు చార్జ్ పర్ యూనిట్ ఏరియా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రింగ్ యొక్క చార్జ్ డిక్యూ అనుకుంటున్నాం. ఓకేనా? దానికి ఏరియా వచ్చి డిఏ అవుతుంది. డిఏ వాల్యూ నాకు తెలుసా? తెలియదు. దాన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఈ మొత్తం రింగ్ ని కట్ చేసి ఇలా స్ట్రెచ్ చేశాను అనుకోండి. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, దీని యొక్క రేడియస్ ఆర్ కాబట్టి దీని స్ప్రెడ్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ ఎంత వస్తుందంటే
2πr వస్తుంది. దీని యొక్క థిక్నెస్ బ్రెడ్త్ ఎంత అంటే dr. దీని యొక్క ఏరియా డిఏ అన్నాం కాబట్టి డిఏ నాకు ఏమవుతుంది లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 2πr dr అవుతుంది. కాబట్టి సిగ్మా ఈక్వల్స్ టు డిఏ బై 2πr dr, సారీ dq బై 2πr dr. dq ఏమవుతుంది dq ఈక్వల్స్ టు సిగ్మా 2πr dr అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్ అవాలి ఇక్కడ రాసుకుంటున్నా చూడండి. డి ఈక్వల్స్ టు ఫార్ములా కొద్దిగా చిన్నది రావడానికి నేను కే వాల్యూని కూడా ఏం చేస్తాను అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/4πε0 డికి ఎంత సిగ్మా 2πr dr x బై r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. పై గెట్స్ క్యాన్సల్ 2 1 2 2 జా మొత్తాన్ని డి ఏమవుతుందంటే సిగ్మా ఎక్స్ ఆర్ డిఆర్ బై 2ε0 r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. ఇప్పుడు ఇలాంటి రింగ్స్ నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 0 రేడియస్ నుంచి R రేడియస్ వరకు వీటన్నిటి రింగ్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ డీస్ని యాడ్ చేశాను అనుకో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ డిస్క్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ డి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు R సిగ్మా బై 2ε0 x rdr బై r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. క్లియర్ గా స్టూడెంట్స్ ఇప్పుడు కాన్స్టెంట్స్ బయటికి రాసుకుందాం. ఇంటిగ్రల్ డి నాకేమవుతుందంటే ఈ అవుతుంది ఈ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ బై 2ε0. ఎక్స్ కాన్స్టెంట్ అని సార్ అంటే ఎక్స్ అనేది మనం తీసుకున్న డిస్టెన్స్ అన్నమాట. క్లియరా ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇది నువ్వు కాన్స్టెంట్ తీసుకుంటున్నాము. మన కాన్స్టెంట్ కావాలి ఏంటంటే అంటే దీని యొక్క రేడియస్. ఓకేనా నాకు ఆ రేడియస్ తెలియదు కాబట్టి స్మాల్ ఆర్ తీసుకున్నాను. కాబట్టి ఇంటిగ్రల్ లోపల మనకి ఏమొస్తారా అంటే ఇంటిగ్రల్ 0 టు rdr బై r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. క్లియర్ గా దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేయబోతున్నా అంటే ఇది కొద్దిగా కాంప్లెక్స్ కాబట్టి నేను r² ప్లస్ x² ని t² అనుకుందాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు r. d బై dr ఆఫ్ r² ఏమవుతుందంటే 2r. d బై dr ఆఫ్ x² ఏమవుతుందంటే 0 బికాస్ x ఇస్ కాన్స్టెంట్. d బై dr ఆఫ్ t² ఏమవుతుందంటే 2t dt బై dr. అప్పుడు నాకేమవుతుంది 2r dr ఈక్వల్స్ టు 2t dt. 2 గెట్స్ క్యాన్సల్ rdr ఈక్వల్స్ టు t dt అన్నమాట. ఆ వాల్యూస్ ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఈ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ బై 2ε0 ఇంటిగ్రల్ 0 టు r. ఓకేనా rdr ఈక్వల్స్ టు t dt బై చూడండి r² ప్లస్ x² ఉంది. r² ప్లస్ x² ఏమంటున్నాను t² అన్నాను కాబట్టి t² హోల్ పవర్ 3/2. 2 గెట్స్ క్యాన్సల్. ఓకేనా ఏమవుతుంది సిగ్మా ఎక్స్ బై 2ε0 ఇంటిగ్రల్ t³ ఉంది ఇక్కడ t ఉంది అంటే మొత్తానికి t పవర్ -2 dt వచ్చింది. ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నాం చూడండి. ఓకేనా ఇంటిగ్రల్ x పవర్ n dx x పవర్ n+1 బై n+1 సింపుల్గా సిగ్మా ఎక్స్ బై 2ε0 ఇంటిగ్రల్ t పవర్ -2 dt నాకేమవుతుంది అంటే -1/2 అవుతుంది. మైనస్ ని పక్కకి రాసుకున్నాం ఏమవుతుంది 1/t. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 0 నుంచి R వరకు. ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేయాలంటే 0 టు R ఉంది కాబట్టి R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే R వాల్యూ 0 ఈ లిమిట్ దేనికి సంబంధించి ఇచ్చామంటే R కి సంబంధించి ఈ రేడియస్ ని బట్టి మనం లిమిట్స్ తీసుకున్నాం.
కాబట్టి టీ ఫామ్ లో లేకుండా స్మాల్ ఆర్ ఫామ్ లో ఉండాలి. కాబట్టి అలా రాసాం. ఇక్కడ చూడండి r² + x² t² అనుకున్నాము. టీ ఏమవుతుంది √r² + x² అవుతుంది. కాబట్టి అలాగే రాసుకుందాం. ఫస్ట్ -σx/2ε0 1/√r² + x² 0 to r. ఇప్పుడు మనం ఆ లిమిట్స్ని అప్లై చేయొచ్చు అన్నమాట. ఏమవుతుంది -σx/2ε0 చూడండి ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎక్కడ x లో కాదు r లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1/√r² + x² -1/√0² + x² లిమిట్స్ ని అప్లై చేసాం. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ -x ని లోపల పంపిస్తాను. ఓకేనా, ఈ మైనస్ లోపల పంపించగానే σ/2ε0 దర్పకు వస్తుంది. ఈ x ని పంపించగానే x/x -x/√r² + x² వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. మైనస్ ని పంపించాను, x ని కూడా పంపించాను అన్నమాట. ఓకేనా, x గెట్స్ క్యాన్సిల్ అయితే σ/2ε0 1 - x/√r² + x². మొత్తానికి సింప్లిఫై చేసి ఇంత పెద్ద ఫార్ములా వచ్చింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాకు ప్రతి ఒక్క రింగ్ వల్ల ఈ డైరెక్షనే కాబట్టి ఈ యొక్క డైరెక్షన్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఎంత అంటే σ/2ε0 × 1 - x/√r² + x². ఎందుకు సార్ ఈ ఎక్స్ని మైనస్ లోపల పంపించి ఇంత పెద్ద ఫార్ములా రాసుకున్నా అంటే, ఇప్పుడు చూడండి x/√r² + x² అలా రాసుకోవచ్చు. చూడండి దిస్ ఈస్ x, √r² + x² is nothing but ఈ డిస్టెన్స్ ఎంత ఇప్పుడు చూడండి, ఈ మొత్తం రేడియస్ క్యాపిటల్ R ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంత √r² + x² అవుతుంది. ఓకేనా, x/√r² + x². ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉందా, ఇది యాంగిల్ θ అనుకోండి. ఓకేనా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది cos θ. కాబట్టి E = σ/2ε0 × 1 - cos θ. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ డిస్క్ గురించి డిస్కస్ చేసామన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు దీని యొక్క మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ ఎలా వస్తాయి, దీని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ చార్జ్ డిస్క్ సంబంధించి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ డిస్కస్ చేద్దాం. చూడండి గ్రాఫ్ డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం పాయింట్స్ ని ప్లాట్ చేయాలన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి ఫార్ములా డిస్కస్ చేద్దాం. E = σ/2ε0 × 1 - x/√r² + x². అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ cos θ అయితే σ/2ε0 × 1 - cos θ. ఓకేనా, రెండింటిని లింక్ చేస్తూ గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇది E వర్సెస్ x గ్రాఫ్ అన్నమాట. ఓకేనా, పొజిషన్ ని బట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ అని ఎలా ఉంటాయి దానికి సంబంధించిన గ్రాఫ్. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మ్యాక్సిమం వాల్యూస్ కావాలి, ఈ మినిమం వాల్యూస్ కావాలి. ఫస్ట్ మినిమం వాల్యూస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఈ మినిమం నాకు ఎప్పుడు వస్తుంది అంటే when θ వల్ల cos θ వాల్యూ 1 - 1 అంతా ఆటోమేటిక్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే when θ = 0 degrees. ఎందుకు cos 0 ఎంత 1 - 1 వచ్చి 0. అప్పుడు ఈ మినిమం వాల్యూ ఏమవుతుందంటే
సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో డిస్కస్ చేద్దాం. మనం పి అనే పాయింట్ విచ్ ఈస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ టీటా యాంగిల్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇదే పాయింట్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి, ఇక్కడ టీటా ఉంది, దూరం వెళ్ళే కొద్దీ టీటా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్, ఓకేనా, టీటా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. టీటా వాల్యూ డిక్రీజ్ అయింది అనుకోండి, టీటా వాల్యూ డిక్రీజ్ అయితే 0 డిగ్రీస్, ఓకేనా. టీటా వాల్యూ డిక్రీజ్ అయితే కాస్ టీటా వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. కాస్ టీటా ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మనం ఎంత దూరం తీసుకొని పోయే కొద్దీ టీటా వాల్యూ వచ్చి అంత తగ్గుతుంది. దానివల్ల కాస్ టీటా వాల్యూ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ తగ్గుతుంది. మొత్తం అలా లీస్ట్ మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది అన్నమాట. అదే మనము ఈ మ్యాక్స్ గురించి డిస్కస్ చేసాం అనుకోండి, ఈ మ్యాక్స్ ఎప్పుడు వస్తుందంటే టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ టీటా అన్నాం కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా ఉంది. ఓకేనా. కాస్ టీటా నాకు 0 అయిపోయింది అనుకో, కాస్ టీటా ఎప్పుడు 0 అవుతుంది? టీటా π/2 దగ్గర అవుతుంది. క్లియర్ క్వశ్చన్స్. అంటే టీటా వాల్యూ పెరిగింది అనుకో, టీటా వాల్యూ పెరగడం అంటే ఏంటి? ఇప్పుడు ఇదే పాయింట్ ఇంకొంచెం దగ్గరకు వచ్చింది అనుకో, టీటా వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా దగ్గరికి వస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మిడ్ పాయింట్కి ఎంత దగ్గరగా వస్తే, ఓకేనా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత తక్కువగా ఉంటే టీటా వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతుంది. టీటా వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతే కాస్ టీటా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్, మొత్తానికి అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎంత ఉంటుంది మ్యాక్సిమం అది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, కాస్ π/2 ఎంత? 0, ఓకేనా. ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ కాస్ π/2. ఇది ఈ మ్యాక్స్ వాల్యూ మనం చెప్తున్నాం. అప్పుడు ఈ మ్యాక్స్ ఏమవుతుంది? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ 0 ఏమవుతుంది? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ నియర్లీ టెన్స్ టు 0 అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మ్యాక్స్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే 0 దగ్గర సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్. ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. పాయింట్స్ ప్లాట్ చేసామనుకోండి, ఓకేనా. ఈ వచ్చి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ విచ్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ, ఈ మ్యాక్స్ వాల్యూ, ఓకేనా. అక్కడి నుంచి ఎక్స్ పొజిషన్ పెరిగే కొద్దీ 0 దగ్గరకు వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. కాబట్టి గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. అదే మనము నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. సిగ్మా బై 2 ఎప్సిలాన్ కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మన గ్రాఫ్ అని వస్తుంది. అంటే దీనికి సంబంధించి మనం ఇంకొన్ని న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈ చార్జర్ డిస్క్ సంబంధించి ఒక సింపుల్ న్యూమరికల్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ ఏ చార్జర్ డిస్క్ ఆఫ్ రేడియస్ r. ఓకే, దీని యొక్క యాక్సిస్ పైన ఒక పాయింట్ తీసుకున్నాను విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ r/√3 ఫ్రమ్ ద సెంటర్. ఓకేనా. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా, లేకపోతే
సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు. ఈ ఫార్ములా అయితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఫార్ములా తీసుకుంటాం. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. మనకి యాంగిల్ ఇవ్వలేదు కదా సార్ అంటే ఇప్పుడు నేను దీన్ని ట్రయాంగిల్ లెక్క తీసుకోవచ్చు కదా. ఇది యాంగిల్ టీటా. ఇక్కడ ఏముంది, అడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. ఏమి యూస్ చేయొచ్చు, tan టీటా అనేది యూస్ చేయొచ్చు. tan టీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఎంత అంటే ఆర్, అడ్జసెంట్ సైడ్ ఎంత ఆర్ బై √3. నాకు ఎంత వస్తుంది, √3 వస్తుంది. tan టీటా √3 అంటే టీటా ఈక్వల్స్ టు 60 degrees అన్నమాట. అదే కాస్ టీటాలో అప్లై చేద్దాం. ఈ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ 60 degrees ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ 60 వచ్చి 1/2. ఏమవుతుంది, ఈక్వల్స్ టు 1 మైనస్ 1/2 అంటే 1/2. ఓకేనా, సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. క్లియర్ గా స్టూడెంట్స్? లేదు ఇంకా చేయాలనుకుంటే ఇప్పుడు సిగ్మా వాల్యూ ఎంత, సిగ్మా అంటేనే టోటల్ ఛార్జ్ క్యూ అనుకుంటే క్యూ బై మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయింది కాబట్టి πr². వాళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకుంటున్నాం. సిగ్మా ఈక్వల్స్ టు క్యూ బై 4πr² ఎప్సిలాన్ నాట్ వస్తుంది అన్నమాట. క్లియర్ గా స్టూడెంట్స్? రెండు ఆన్సర్స్ కూడా కరెక్ట్ అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే డిస్క్ ని యూస్ చేసుకుని యాన్యులర్ రింగ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్యులర్ రింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యాన్యులర్ రింగ్ అంటే ఏంటి? ఓకేనా, యాన్యులర్ రింగ్ ఇస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ డిస్క్ గురించి డిస్కస్ చేసాం కదా. ఓకేనా, ఇదే డిస్క్ కి క్యావిటీ ఉందనుకోండి, దీన్నే మనం ఏమంటామంటే యాన్యులర్ రింగ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఒక డిస్క్ కి ఒక క్యావిటీ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ యొక్క ఒరిజినల్ రేడియస్ R1 అనుకుందాం. క్లియరా? ఇప్పుడు ఏదైతే క్యావిటీ ఉందో దాని యొక్క రేడియస్ వచ్చి R2 అనుకుందాం. సేమ్ ఆ డిస్టెన్స్ x దగ్గర ఇప్పుడు ఈ యాన్యులర్ రింగ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు అంటే రెండు రకాలుగా చేయొచ్చు ప్రాబ్లం. రెండు రకాలు కూడా చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిస్క్ అనేది డిరైవ్ చేసేటప్పుడు మనకు వచ్చిన స్టెప్స్ లో లిమిట్స్ తీసుకున్నాం, గుర్తుందా? మైనస్ సిగ్మా ఎక్స్ బై 2 ఎప్సిలాన్ నాట్ 1 బై రూట్ ఆఫ్ r² ప్లస్ x². దీని యొక్క లిమిట్స్ వచ్చి 0 to r వరకు తీసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్ గా డిస్క్ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ కంప్లీట్ డిస్క్ ఉందా? ఇక్కడ అసలు డిస్కే లేదు, క్యావిటీ ఉందన్నమాట. అంటే డిస్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 0 దగ్గర నుంచి కాకుండా R2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఇక్కడ లోయర్ లిమిట్ R2 తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? అప్పర్ లిమిట్ ఎక్కడ వరకు ఉంది? R1 వరకు ఉంది కాబట్టి R1 వరకు తీసుకుంటాను. అందుకే లిమిట్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డెరివేషన్స్ అంతా కూడా అర్థం అవ్వాలి. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం సాల్వ్ చేయగలగాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన లిమిట్స్ ని అర్థం చేసుకోవడం రావాలి. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ డిస్క్ చేశాను కాబట్టి డిస్క్ లిమిట్స్ 0 to r తీసుకున్నాం. కానీ ఇక్కడ యాన్యులర్ రింగ్ లో సమ్ పార్ట్ మిస్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ ఉందో అక్కడనే లిమిట్స్ తీసుకుంటాం, R2 నుంచి R1 వరకు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? మైనస్ సిగ్మా ఎక్స్ బై 2 ఎప్సిలాన్ నాట్ 1 బై రూట్ ఆఫ్
r1 square plus x square minus 1 by root of r2 square plus x square. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ ఈక్వల్స్ టు మైనస్ లోపల పంపిస్తే సిగ్మా ఎక్స్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది r2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీనికి మైనస్ వస్తుంది మైనస్ 1 బై రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాన్యులర్ రింగ్. అర్థమైంది కదా? ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో మెథడ్ ట్రై చేద్దాం. చూడండి, అదర్ మెథడ్. అంటే చూడండి, డిస్క్ నేర్చుకుంటే మనకి యాన్యులర్ రింగ్ కూడా వచ్చింది. కేవలం యాన్యులర్ రింగ్ ఒకటే కాదు, ఇన్ఫైనైట్ షీట్ కూడా వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందో ఇంకా ముందు ముందు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏం చేయొచ్చు. ఇప్పుడు ఈ కంప్లీట్ డిస్క్ని కాంబినేషన్ ఆఫ్ 2 డిస్క్ లా తీసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు దీనికి కదా ఏరియల్ చార్జ్ చేసిన సిగ్మా అనుకున్నాం కదా, ఓకేనా? ఇదే డిస్క్ని ఎలా అనుకుంటానంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 డిస్క్స్, ఓకేనా? దీని యొక్క రేడియస్ ఎంత అంటే r1, ఓకేనా? పాజిటివ్ చార్జ్ వల్ల సిగ్మా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఈ డిస్క్లో ఏం చేస్తాను అంటే ఇంకొక డిస్క్ అనేది ప్లేస్ చేస్తున్నాను, ఓకేనా? ఆ డిస్క్ యొక్క రేడియస్ ఎంత ఉందంటే r2 ఉందన్నమాట. ఈ డిస్క్ కాకపోతే సిగ్మా కాకుండా మైనస్ సిగ్మా ఉంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది ఎత్తి ఎప్పుడైతే దీని లోపల ప్లేస్ చేయగానో ఇది ప్లస్ ఇది మైనస్ రెండు ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అయ్యి ఇలా క్యావిటీ ఏర్పడింది అన్నమాట. ఆ రకంగా తీసుకుంటున్నాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ రెండిటి వల్ల అంటే ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్, ఈ రెండిటి వల్ల రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ డిస్టెన్స్ ఎక్స్, ఇవి రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ డిస్టెన్స్ ఎక్స్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ దీని వల్ల తీసుకుంటాను, ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు దిస్ సిగ్మా యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ సిగ్మా. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు నాకేమవుతుంది, ఏ నెట్ ఈక్వల్స్ టు డ్యూ టు సిగ్మా వచ్చి దాకా మనం డిస్కస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ డిస్కే కాబట్టి 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రేడియస్ r1 కాబట్టి r1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఓకేనా? ప్లస్ ఇదేంటి మైనస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ r2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు ఈ నెట్ నాకేమవుతుంది చూడండి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ రెండింటిలో కామన్గా ఉందన్నమాట. తీసేస్తే 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇదేమవుతుంది మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ r2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 గెట్స్ క్యాన్సిల్డ్. ఈ నెట్ నాకేమొస్తుందంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఎక్స్ కామన్ చేస్తే 1 బై రూట్ ఆఫ్ r2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మొత్తానికి ఈ నెట్ ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై రూట్ ఆఫ్ r2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి, రెండు కేసెస్లో మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది అనమాట. అంటే ఇలా కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తీసుకోవచ్చు. డిస్క్ని యూజ్ చేసి జస్ట్ లిమిట్స్ చేంజ్ చేసి దానికి డెరివేషన్ వాల్యూ కనుక్కున్నాము. లేకపోతే 2 డిస్క్స్ లాగా ఊహించుకొని ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ చార్జ్ డెన్సిటీస్ తీసుకున్నాం అనుకోండి, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలాగ స్టూడెంట్స్ చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ చార్జెడ్ షీట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి,
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ దట్ టు నాన్ కండక్టింగ్ అన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద షీట్ ఉందన్నమాట. లెంత్ వచ్చి ఇన్ఫినిటీ, బ్రెడ్త్ కూడా ఎంత అంటే ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ నేను గీసినంత సైజులో ఉండదు, ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా? దానివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా ఇన్ఫైనైట్లీ చాలా ఎలక్ట్రిక్ షీట్ ఉందనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఆల్రెడీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జర్ డిస్క్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ డిస్టెన్స్ ఎక్స్ అనమాట. ఎంత వచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0 ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, లేకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు దీని గురించి ఎందుకు సార్ చెప్తున్నారు, దీనికి ఏం సంబంధం ఉంది అంటే, ఇప్పుడు చూడండి, డిస్క్ ని ఇన్ఫైనైట్ షీట్ లా చేయబోతున్నాం. అది ఎలా సార్ అంటే, చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేడియస్ వచ్చి ఆర్. ఈ రేడియస్ ని టెన్స్ టు ఇన్ఫినిటీ చేశాను అనుకోండి, చాలా ఎక్కువ ఉంది రేడియస్. అప్పుడు ఇది దేని కింద తీసుకోవచ్చు? ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ లా తీసుకోవచ్చు కదా. అంటే ఎప్పుడైతే రేడియస్ టెన్స్ టు ఇన్ఫినిటీ, చాలా ఎక్కువ రేడియస్ ఉంటుందో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వాలెంట్ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ వాల్యూ E ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0 ఇంటూ 1 మైనస్. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్ ఈస్ మచ్ మోర్ గ్రేటర్ దెన్ ఎక్స్ అవుతుంది, అంతే కదా, దీని యొక్క వాల్యూ చాలా ఎక్కువ, రేడియస్ చాలా ఎక్కువగా ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, ఈ ఎక్స్ అనే వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది రేడియస్ ముందర. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ని ఇగ్నోర్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ బై, ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ వచ్చి ఆర్ అవుతుంది అనమాట. ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాను అంటే ఆర్ వాల్యూ చాలా ఎక్కువ అయితే సిగ్మా బై 2ε0 అంటే, ఇప్పుడు చూడండి, ఎక్స్ బై ఆర్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే ఎక్స్ బై ఇన్ఫినిటీ ఎంత? 0. కాబట్టి 1 మైనస్ 0 మొత్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జ్ షీట్ నాకు ఏమవుతుంది అంటే సిగ్మా బై 2ε0 అవుతుంది. అంటే ఒక ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ ఎలక్ట్రిక్ షీట్ ఉంది అనుకోండి, ఓకేనా, ఏ పాయింట్ దగ్గర చూడండి, ఈ ఫార్ములాలో మనకు అక్కడ పొజిషన్ కి సంబంధం లేకుండా వచ్చింది. అంటే ఎక్స్ టర్మ్సే రాలేదు. అంటే నువ్వు ఇక్కడ ఎంత దూరం అంటే దగ్గరగా పాయింట్ తీసుకున్నా లేకపోతే దూరంగా పాయింట్ తీసుకున్నా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే సిగ్మా బై 2ε0 ఉంటుంది. ఎందుకంటే నోట్ పాయింట్ సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ ఈస్ యూనిఫామ్ అట్ ఎవ్రీ పాయింట్ దగ్గర. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ కి సంబంధం లేకుండా వచ్చింది దాని యొక్క ఫార్ములా మనకి. అంటే ఎక్స్ పైన డిపెండ్ అవ్వట్లా, నువ్వు ఎంత దూరంగా అయినా పెట్టు, ఇన్ఫైనైట్లీ చార్జ్ షీట్ నుంచి ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుందంటే సిగ్మా బై 2ε0 ఉంటుంది, ఇక్కడ కూడా ఎంత వాల్యూ ఉంటుంది సిగ్మా బై 2ε0 ఉంటుంది, ఇక్కడ కూడా ఎంత వాల్యూ ఉంటుంది సిగ్మా బై 2ε0 ఉంటుంది. అంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే అక్కడ మనకు వచ్చేది ఏంద్రా అంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట వచ్చేది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ డిస్కస్ చేయాలనుకోండి, దీనికి సంబంధించిన గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది సార్? చూడండి, ఇక్కడే డ్రా చేసి సింపుల్ గా చూపిస్తాను. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ ఏ పొజిషన్ ఆఫ్ ఎక్స్
డిస్టెన్స్ మనం చెప్తున్నాం కదా. చూడండి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎంత ఉంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ దగ్గర కాన్స్టెంట్ ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అన్నమాట. అదే బ్యాక్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎంత ఉంటుందంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఫీల్డ్ డైరెక్షన్ జస్ట్ రివర్స్ అవుతుంది అంతే. క్లియర్ స్టూడెంట్స్? అంటే మీరు ఏ పొజిషన్ తీసుకున్నా సరే మనకి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాటే వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే బై యూజింగ్ డిస్క్ని యూజ్ చేసుకొని మనం యాంగులర్ రింగ్ కూడా ఫైండ్ అవుట్ చేసాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్లీ చార్జెస్ కూడా ఫైండ్ అవుట్ చేసాము, దాని యొక్క గ్రాఫ్స్ కూడా డిస్కస్ చేసాము. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ I have two infinitely charged sheets అన్నమాట. క్లియరా? దీని యొక్క చార్జ్ డెన్సిటీ σ1, దీని యొక్క చార్జ్ డెన్సిటీ σ2. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ I have 3 points A, B and C. We need to find the electric field at these 3 points. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ గురించి డిస్కస్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ చార్జ్డ్ షీట్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా ఈ చార్జ్డ్ షీట్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. అంటే మొత్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు σ1 ప్లస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు σ2 రెండు యాడ్ అవుతాయి. అంటే σ1 బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ σ2 బై 2 ఎప్సిలాన్ నాట్. మొత్తానికి 1 బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ σ1 ప్లస్ σ2. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా బి అనే పాయింట్ గురించి డిస్కస్ చేసామనుకోండి. చూడండి, బి అనే పాయింట్కి σ1 వల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, σ2 వల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈబి ఏమవుతుందంటే ఈ σ2 మైనస్ ఈ σ1. దేని యొక్క వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్. కాబట్టి ఈబి ఈక్వల్స్ టు σ2 బై 2 ఎప్సిలాన్ నాట్ మైనస్ σ1 బై 2 ఎప్సిలాన్ నాట్. 1 బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ σ2 మైనస్ σ1. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా సి అనే పాయింట్ దగ్గర తెలియాలనుకుంటు. చూడండి, దిస్ ఈజ్ సి పాయింట్. σ2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సేమ్ అదేవిధంగా σ1 వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా ఉంటుంది. కాబట్టి రెండు ఏమవుతాయంటే యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ అట్ సి ఈక్వల్స్ టు σ1 బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ σ2 బై 2 ఎప్సిలాన్ నాట్. సేమ్ దీనికి ఎలా వచ్చింది దీనికి కూడా అలాగే వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? కాకపోతే ఈసారి నేను క్వశ్చన్ చేంజ్ చేసి ఇస్తున్నాను అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈసారి వచ్చి 3 ఇన్ఫైనైట్లీ చార్జెడ్ షీట్స్ వల్ల క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ చార్జెడ్ షీట్స్ అన్నమాట. ఇలా తీసుకుంటే జస్ట్ సింపుల్గా తీసుకుంటాం. ఓకేనా? కాకపోతే ఈసారి చార్జ్ డెన్సిటీ రూపంలో ఇవ్వకుండా ఇలా ఇస్తున్నాను. ఇక్కడ చార్జ్ క్యూ ఉంది, దీనిపైన చార్జ్ 2Q ఉంది, దీనిపైన చార్జ్ వచ్చి మైనస్ క్యూ ఉంది అన్నమాట. దిస్ ఈజ్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ డెన్సిటీస్లో మనకు ఫార్ములా తెలుసు. ఫస్ట్ అలా మార్చుకుందాం. ఇప్పుడు మామూలుగా సిగ్మా అంటే మీనింగ్ ఏదైనా అంటే, ఇప్పుడు చూడండి, దీన్ని σ1 అనుకుందాం. σ1 ఏమవుతుంది? క్యూ బై ఏ. అప్పుడు దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిగ్మా ఏమవుతుందంటే ఈ σ1 ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అంటే క్యూ బై 2a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. సేమ్ అదేవిధంగా దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ని
ఈ సిగ్మా 2 అనుకుందాం. ఏమవుతుంది? సేమ్ 2q/2a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. దీనివల్ల సిగ్మా 3 అనుకుంటే ఏమొస్తుంది? -q/2a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర ఇది పాజిటివ్ కాబట్టి ఏ అనే పాయింట్ దగ్గర చెప్తున్నా, సిగ్మా 1 ఇలా వస్తుంది, సిగ్మా 2 కూడా ఇలాగే వస్తుంది. ఓకేనా? థర్డ్ వన్ సిగ్మా 3 వచ్చి ఇది నెగిటివ్ కాబట్టి టువర్డ్స్ ఉండాలి కాబట్టి ఇలా వస్తుంది సిగ్మా 3. అంటే మొత్తాన్ని నాకు ఈ నెట్ అట్ ఏ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిగ్మా 1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిగ్మా 2 మైనస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిగ్మా 3. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ యూస్ చేస్తున్నాం, ఇంకేం లేదు. కాబట్టి మొత్తానికి ఏమవుతుందంటే q/2a ఎప్సిలాన్ నాట్ ప్లస్ 2q/2a ఎప్సిలాన్ నాట్ మైనస్ q/2a ఎప్సిలాన్ నాట్ రెండు క్యాన్సిల్ అయితే 2q/2a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ అయిపోయింది. ఇప్పుడు బి దగ్గర చూద్దాం. బి అనే పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, సిగ్మా 1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా వస్తుంది. క్లియరా? సిగ్మా 2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా? సిగ్మా 3 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలా వస్తుంది, ఎందుకంటే 2 వర్డ్స్ కాబట్టి ఈబి వచ్చి ఈ సిగ్మా 2 మైనస్ ఈ సిగ్మా 1 మైనస్ ఈ సిగ్మా 3. ఈ సిగ్మా 2 ఎంత? 2q/2a ఎప్సిలాన్ నాట్ మైనస్ q/2a ఎప్సిలాన్ నాట్ మైనస్ q/2a ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? మొత్తానికి నాకు ఇది ఏమైపోతుంది అంటే 0 అవుతుంది అట్ పాయింట్ బి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు పాయింట్ సికి చూసాం అనుకోండి, సి అనే పాయింట్ దగ్గర ఇప్పుడు చూడండి, సిగ్మా 1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, సిగ్మా 2 వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ సిగ్మా 3 థర్డ్ షీట్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి 3 యాడ్ అవుతుంది. కాబట్టి ఈసీ ఈక్వల్స్ టు ఈ డ్యూ టు సిగ్మా 1 ప్లస్ ఈ డ్యూ టు సిగ్మా 2 ప్లస్ ఈ డ్యూ టు సిగ్మా 3 అంటే q/2a ఎప్సిలాన్ నాట్ ప్లస్ 2q/2a ఎప్సిలాన్ నాట్ ప్లస్ q/2a ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? థర్డ్ దానికి మైనస్ కదా సార్ వస్తుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం డైరెక్షన్ని కన్సిడర్ చేసేటప్పుడు ప్లస్లో మైనస్లో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి మొత్తం నాకేమవుతుందంటే 4q/2a ఎప్సిలాన్ నాట్ అవుతుంది. 2 1 is 2 2 అంటే 2q/a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ డి అనే పాయింట్ దగ్గర చూసుకున్నాం అనుకోండి, డి అనే పాయింట్ సిగ్మా 1 వల్ల సిగ్మా 2 వల్ల రెండు ఒకే డైరెక్షన్ ఉన్న యాడ్ అవుతుంది. అదే సిగ్మా 3 వల్ల తీసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. మొత్తాన్ని నాకు ఈ నెట్ ఏమవుతుంది అంటే ఈ డ్యూ టు సిగ్మా 1 ప్లస్ ఈ డ్యూ టు సిగ్మా 2 మైనస్ ఈ డ్యూ టు సిగ్మా 3 q/2a ఎప్సిలాన్ నాట్ ప్లస్ 2q/2a ఎప్సిలాన్ నాట్ మైనస్ q/2a ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? ఏమవుతుంది? 2q/2a ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఇది ఈడీ అన్నమాట. ఈ రకంగా మనం ఆన్సర్స్ అనేది క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇన్ఫైనైట్లీ చార్జెడ్ షీట్కి సంబంధించి ఇంకొన్ని న్యూమరిక్ వస్తున్నాయి, అవి మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కొన్ని కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.